ओम शांति। ओम शांति। 18/2/26 मुरली। मीठे बच्चे, तुम इस यूनिवर्सिटी में आए हो पुरानी दुनिया से मरकर नई दुनिया में जाने अभी तुम्हारी प्रीत एक भगवान से हुई है। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు ఈ యూనివర్సిటీలో వచ్చారు ఎందుకు? పాత ప్రపంచంతో మరణించి కొత్త ప్రపంచంలో వెళ్ళటానికి. ఇప్పుడు మీ ప్రీతి అంటే ప్రేమ ఒక్క భగవంతుడితోనే ఉన్నది అంటున్నారు. ఎందుకు వచ్చారంట బాబా దగ్గరికి? యూనివర్సిటీ దగ్గరలో ఎందుకు వచ్చారు? మరచి కాదు, పాత ప్రపంచంతో మరణించి ఎంతో వెళ్ళటానికి. ఇప్పుడు ప్రీతి ఎవరితో ఉంది? ఎక్కడికి వచ్చారు అందరూ? యూనివర్సిటీకి వచ్చారు. ప్రశ్న, కిస్ విధి సే బాప్ కి యాద్ తుమ్హే షాహుకార్ బనా దేతీ హై? ఏ విధితో బాబా జ్ఞాపకము మిమ్మల్ని షాహుకార్గా చేస్తుంది అంటున్నారు. ఆన్సర్, बाप है बिंदु, तुम बिंदु बन बिंदु को याद करो तो शाहूकार बन जाएंगे. బాబా బిందు ఉన్నారు. పిల్లలు, మీరు బిందువుగా అయి బిందువైన బాబాని జ్ఞాపకం చేయండి. ఏ విధంగా? ఒక్క ఏకకే సాత బిందు లాగావో, ఒక్కరితోనే మరి ఒక్క బాబా బిందువు పెట్టండి. తో 10 ఫిర్ బిందు లాగావుతో బాబా అంటున్నారు, ఒకటి పక్కన బిందువు పెట్టారనుకోండి 10 అవుతుంది. 10 పక్కన 0 పెడితే 100, 100 పక్కన 0 పెడితే 1000. మీరు బాబా జ్ఞాపకంతో అలా బిందువు పెడుతూ ఉంటే మీరు ఎంత ధనవంతులుగా అవుతారు అంటున్నారు. సంపాదించుకుంటే వస్తుందా, లేకపోతే పెట్టకపోయినా వచ్చేస్తుందా? బిందువు మీరు పెడితేనే మీరు ధనవంతులు అవుతారు. వద్దులే బాబా, నేను ధనవంతులు అవును ఇలాగే ఉంటానంటారా? బాబా ఏదైతే సంపాదన చేసుకోమన్నారో ఆ సంపాదన చేసుకోవాలి. జ్ఞాపకంతోనే సత్యమైన సంపాదన జరుగుతుంది. గీతే హే మెహఫిల్ మే జల్ ఉఠీ షమ, సభలో దీపం వెలిగింది మిడతల కోసము అని. ఓం శాంతి. ఇస్ గీత కా అర్థ కితనా విచిత్ర హే, ప్రీతి బని కిస్కే లియే? ఈ పాట యొక్క అర్థము ఎంత విచిత్రమైంది. ప్రీతి ఎవరితో, దేనికోసము? ఎవరితో ఉన్నది? భగవంతునితో. ఎందుకంటే మరి ఈ ప్రపంచంతో చనిపోయి నేను బాబా వద్దకు వెళ్ళాలి. ఐసే కభీ కిస్కే సాత్ ప్రీత్ హోతీ హే క్యా? ఎవరిదైనా చనిపోవడం ఆ విధంగా ప్రీతి అనేది ఉంటుందా అంటున్నారు బాబా. అంటే చనిపోయే ప్రీతి ఉంటుందా ఎవరికైనా అంటున్నారు బాబా. వాళ్ళ కోసం చనిపోయే ప్రీతి ఉంటుందా? ఎప్పుడైనా ఆలోచన చనిపోతామంటే అన్నీ వదిలేసుకుంటారు కానీ ప్రీతి పెట్టుకోరనమాట. కానీ ఇప్పుడు మీరు ఎవరితో ప్రీతి పెట్టుకున్నారు? బాబాతో ప్రీతి పెట్టుకున్నారు. దేనికోసం? మరణించడం కోసమే ప్రీతి పెట్టుకున్నారు. ఈ పాట యొక్క అర్థం అనేది మరి మీకే తెలుసు, ఎంత వండర్ఫుల్. క్షమాసే పర్వానే ప్రీత్ రఖ, ఫేరీ పెహన్ పెహన్ జల్ మర్తే హే. బాబా అంటున్నారు, ఒక బాబాతోనే ప్రీతి పెట్టుకున్నారు. మరి చుట్టూ తిరిగి తిరిగి ఏమవుతుంది? దీపంతో దీపం పురుగు తిరుగుతుంది, తిరిగి దానిపైన బలిహారము అవుతుంది. మరి మన బుద్ధి కూడా ఎవరి చుట్టూ తిరగాలి? పరంధామంలో ఉన్న బాబాతో. అక్కడే తిరిగిందా, వేరే చోట్ల తిరిగి వచ్చిందా బుద్ధి? అడగండి. ఎక్కడ తిరిగింది? పరంధామం దూరంగా ఉంది, వెళ్ళిపోతున్నానందా? పరంధామంలో ఉన్న బాబాతోనే తిరిగిందే బుద్ధి. బిందువుగా అయ్యి అంటున్నారు బాబా. లేకపోతే సంపాదన జరుగుతుందా? జరగదు కదా. కాబట్టి ప్రీతి శరీరంతో వదలాలి. పరంధామంలో ఉన్న బాబాతో ఆత్మ ప్రీతి పెట్టుకోవాలి. అలా ప్రీతి పెట్టుకొని ఈ శరీరాన్ని నేను వదలాలి. ఏం చేయాలి? పరంధామంలో ఉన్న బాబా చుట్టూనే నా మనసు తిరగాలి. అప్పుడు ఏం చేయాలి? చెప్పండి. చెప్పినా కూడా చెప్పడం రాకపోతే ఎట్లా? బాబాతో ప్రీతి పెట్టుకొని బుద్ధి బాబా వైపే ఉంచి ఈ శరీరాన్ని నేను వదలాలి. ఎప్పుడు పోనా? తర్వాత ఇప్పుడేనా? ఇప్పుడే. ఎప్పుడో వదులుదాంలే అనుకుంటున్నారా? ఇప్పుడు వదలాలనుకుంటే ఎప్పుడు వదులుతారో తెలియదు కదా. ఇప్పుడే వదలాలనుకోవాలి. బాబాతో, పరంధామంలో ఉన్న బాబాతో ప్రీతి బుద్ధి పెట్టుకొని బాబా చుట్టూనే మనసు తిరిగి అంటే ఏం చెప్పారు బాబా? ఉదాహరణ ఏం చెప్పారు? దీపం చుట్టూ పురుగు తిరిగి లాస్ట్కి ఏమైపోతుంది? దీపం మీద బలిహారం అవుతుంది. మీ మైండ్ కూడా
పరంధామంలో బాబా అటు ఇటు తిరగాల. పరంధామంలో ఉన్న బాబా చుట్టూనే తిరగాలి, ఇంకెక్కడ తిరగకూడదు. పరంధామంలో ఉన్న బాబా చుట్టూ తిరిగి 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 బాబా పైన ఎలా అవుతారు? శరీరం వదలడం అనమాట. ఈ శరీరం వదిలేసేయాలి. పరంధామంలో ఉన్న బాబాతో తిరుగుతూ తిరుగుతూ శరీరం వదిలేసేయాలి. ఇదే బలిహారం అవడం అంటే. అక్కడ పురుగు తన శరీరాన్ని ఎలా బలిహారం చేసింది, అట్లా మీరు కూడా ఈ శరీరాన్ని వదలాలి, బలిహారం చేయాలి. బాబా అంటున్నారు, యహ గాయన్ సిర్ఫ్ ఏక్ కే లియే హై, వహ బాప్ జబ్ ఆతా హై తో ఉస్కో జో ప్రీత్ రఖతే హై ఉన్కో ఇస్ దునియా సే మర్నా పడతా హై. కాబట్టి బాబా ఎప్పుడైతే వస్తారో బాబాతో ప్రీతి పెట్టుకొని ఈ ప్రపంచంతో మరణించే విషయం ఇది. మరకర్ కహా జాయింగే, శరీరంతో మరణించి ఎక్కడికి వెళ్తారు? బాబా దగ్గరికే వెళ్తారు. మనుషులు భగవంతుడి దగ్గరికి వెళ్ళాలని ఎంత కష్టపడతారు, ఎన్ని దాన పుణ్యాలు చేస్తారు, ఎన్ని యాత్రలు చేస్తారు. కానీ మీరు బాబాని జ్ఞాపకం చేస్తూ చేస్తూ ఈ శరీరాన్ని బలిహారం చేస్తున్నారు. చేసి ఎక్కడికి వెళ్తారు? భగవంతుడి దగ్గరికే వెళ్తారు. శరీర్ छोड़ते समय भी मनुष्य को कहते हैं, మనుషులకైతే భగవంతుడిని ఎలా జ్ఞాపకం చేయాలో తెలియదు. యాత్రలు చేయడం, దాన పుణ్యాలు చేయడం తెలుసు, కానీ మనసు పరంధామంలో ఉన్న బాబా వైపు తిప్పడం అనేది, బాబా చుట్టూ తిప్పడం అనేది తెలియదన్నమాట. వాళ్ళు అందుకని శరీరం వదులుతున్నారనుకోండి, ఎవరైనా చనిపోతున్నారనుకోండి, భగవంతుడిని జ్ఞాపకం చెయ్యి అంటారనమాట. కనీసం అప్పుడన్నా భగవంతుడి వైపు వెళ్ళొద్దేమోనని. వెళ్తుందా? జీవితాంతం వెళ్ళండి, అప్పుడు వెళ్ళిపోద్దా ఏంటి? ఫస్ట్ నుండి పరంధామంలో ఉన్న బాబాతో బుద్ధి తిప్పడం వస్తేనే అప్పుడు వస్తుంది, లేకపోతే రాదు. అప్పుడు కూడా దేహాభిమానంలోనే తిప్పుతారనమాట. కాబట్టి మొత్తం ప్రపంచమే సమాప్తం జరుగుతుంది బాబా వచ్చేసరికి. మీకు తెలుసు, ఇది యూనివర్సిటీ ఉన్నది కదా, పాత ప్రపంచంతో మరణించి కొత్త ప్రపంచానికి వెళ్ళడానికి ఈ యూనివర్సిటీకి నేను వచ్చాను. కన్ఫర్మ్గా మరణించడానికే వచ్చారా? పాత ప్రపంచంతో కొత్త ప్రపంచంతో నరకంతో మరణించడానికే వచ్చారా అంటున్నారు బాబా. ఎందుకు? మరణిస్తేనే కొత్త ప్రపంచంలో వెళ్ళే దారి దొరుకుతుంది. కాబట్టి బాబాని జ్ఞాపకం చేయాలి. హెవెన్లీ గాడ్ ఫాదర్, ఆ ఫాదర్ని జ్ఞాపకం చేయడంతోనే ఆత్మ సంపాదన, ధనం లభిస్తుంది. సంపాదన అంటే అర్థం అవ్వట్లేదని బాబా ఏమంటున్నారు? ధనం లభిస్తుంది అంటున్నారు. చూడండి, धन मिलता मिलकियत मकान आदि मिलेंगे तो बच्चियों को तो वर्षा मिलना नहीं है, तो उसको दूसरे घर भेज देते हैं. బాబా నుండి ఇప్పుడు వారసత్వం, లౌకిక తండ్రి నుండి మరి అక్కడ ధనము, సంపదలు, ఇళ్ళు, వాకిళ్ళు, పొలాలు లభిస్తూ ఉంటాయి అనుకోండి, అది అమ్మాయికి కూడా కొందరు ఇవ్వరు, అబ్బాయిలకే ఇస్తారనమాట. కాబట్టి బాబా అంటున్నారు, మళ్ళీ వేరే ఇంటికి వెళ్ళిపోతే అక్కడ వారసత్వం తీసుకో అని చెప్తారంట, అక్కడ ఆస్తులు తీసుకోమని చెప్తారంట. అబ్బాయినే వారసునిగా చేసుకుంటారు, కానీ తల్లిదండ్రులు అమ్మాయిల్ని వారసులుగా కూడా చేసుకోరనమాట. బాబా అంటున్నారు, నేను చేసుకుంటున్నాను చూడండి. వాళ్ళైతే చేసుకోరు, దైహిక తల్లిదండ్రులు, కానీ బాబా మాత్రం అందరినీ వారసులుగా చేసుకుంటున్నారు. అందరి ఆత్మల యొక్క తండ్రి. ఎవరి వద్దకు వెళ్ళాలి? బాబా వద్దకే వెళ్ళాలి. మరి ఎంత ప్రేమ ఉండాలి బాబా పైన? బాబా అందరూ కాలుతో తన వాళ్ళే. ఒక బాబాని తన దగ్గరికి తీసుకున్నారు, వారసునిగా చేసుకున్నారు. మరి ఈ బుద్ధి ఎక్కడ ఉండాలి? పరంధామంలో ఉన్న బాబా పైన. నేను ఆత్మను, బిందువుని అని గుర్తుపెట్టుకోవాలి. బాబా వచ్చింది నన్ను ఇంటికి తీసుకొని వెళ్ళటానికి. కొత్త ప్రపంచంలో కొద్దిమంది ఉంటారు, పాత ప్రపంచంలో చాలామంది ఉన్నారు. కొత్త ప్రపంచంలో మరి కొద్దిమంది మనుషులున్న సుఖం మాత్రం చాలా ఉంటుంది. పాత ప్రపంచంలో ఎక్కువ మంది మనుషులుంటే ఇక్కడ ఎక్కువ ఏముంటుంది? దుఃఖం ఎక్కువ ఉంటుంది అంటున్నారు బాబా. అందుకనే ఓ భగవంతుడా అని పిలుస్తూ ఉంటారు. బాపు గాంధీ भी कहते थे हे पतित पावना, वो सिर्फ उनको जानते नहीं थे. గాంధీజీ కూడా హే పతిత పావన రండి అని పిలిచారు అంటారు కదా. భగవంతుడు అంటే ఎవరో తెలియదు, పిలవడం మాత్రం అందరూ పిలుస్తూ ఉంటారు. పతిత పావన, పరంపిత, పరమాత్మ, వరల్డ్ యొక్క లిబరేటర్. రామ్ సీత అంటే మొత్తం ప్రపంచంలో వాళ్ళందరూ ఒప్పుకోరు కదా. భగవంతుడు అంటే ఒప్పుకుంటారు, కానీ సీతారాములే భగవంతుడు అంటే ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకోరు. పరంపిత పరమాత్మ ఒక్కరే విముక్తిదాత ఉన్నారు, గైడ్ ఉన్నారు, లిబరేటర్ ఉన్నారు, దుఃఖం నుండి విడిపిస్తారు. అచ్చా, దుఃఖం ఇచ్చేది ఎవరు? కాబట్టి బాబా ఎవరు? సుఖాన్ని ఇచ్చేవారు. పతితుల్ని పావనంగా చేసి సుఖం యొక్క దారి చూపిస్తున్నారు, సుఖధామానికి తీసుకువెళ్తున్నారు. రుహానీ బాబా యొక్క రుహానీ పిల్లలు ఏ విధంగా బాబానో పిల్లలు కూడా అలాంటి వారే. లౌకిక్ బాప్కే హే లౌకిక్ అర్థాత్ జిస్మానీ బచ్చే. బాబా అంటున్నారు, లౌకిక పిల్లలు అంటే దేహం యొక్క పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మీకు అర్థం చేసుకోవాలి, నేనేమో ఆత్మని,
నా యొక్క తండ్రి ఏమో పరంపిత పరమాత్మ. కాబట్టి ఆత్మకు బాబా వారసత్వం అనేది ఇస్తున్నారు. బాబాకు మేము పిల్లలుగా అయ్యి స్వర్గ వారసత్వాన్ని పొందుతున్నాము. బాబా స్వర్గ స్థాపన చేస్తున్నారు. మేము స్టూడెంట్ ఉన్నాము. మర్చిపోకూడదు, ఎప్పుడు శివ బాబా గుర్తుండాలి. శివ బాబా మధుబన్లో వస్తారు, మరి పిల్లల కోసము మురళి వినిపిస్తారు. బాబా అంటున్నారు, మురళి అంటే ఆ లౌకికంలో ఫ్లూట్ ఉంటుంది, అది కాదు మురళి వినిపించడానికి నేను అంటున్నారు బాబా. శ్రీకృష్ణుడు డాన్స్ చేస్తున్నట్లు ఫ్లూట్ ఊదుతున్నట్లు చూపిస్తూ ఉంటారు కదా, ఇవన్నీ భక్తి మార్గంలో తయారు చేసుకున్నారు పిల్లలు. జ్ఞానం యొక్క మురళి శివబాబా ఒక్కరే వినిపిస్తారు. మీ దగ్గర మంచి మంచి పాటలు రాసేవాళ్ళు పాడేవాళ్ళు వస్తారు అంటున్నారు బాబా. ఎక్కువగా మరి పురుషులే తయారు చేస్తూ ఉంటారు. మీకు జ్ఞానం యొక్క పాటలు, మీరు కూడా జ్ఞానం యొక్క పాటలే పాడాలి. శివబాబా మీకు గుర్తుండాలి. బాబా అంటారు, ఒక్క అల్ఫ్ అంటే నన్ను జ్ఞాపకం చేయండి. శివుడు అంటే బిందువు, శివ అంటే బిందువు. వ్యాపారస్తులు బిందువుని రాసేటప్పుడు సున్నా రాసినప్పుడు ఏమంటారు? శివ అంటారనమాట. సున్నా రాసినప్పుడల్లా శివ అంటారు, బిందువు పెట్టినప్పుడల్లా శివ అంటారు. బాబా అంటున్నారు, ఒకటి పక్కన సున్నా పెట్టారనుకోండి 10 అవుతుంది, 10 పక్కన ఇంకో సున్నా పెడితే 100 అవుతుంది, ఇంకో సున్నా పెడితే 1000. అలా ఎంత సున్నాలు పెడితే అంత విలువ పెరుగుతుంది. అలాగే మీకు కూడా సంపాదన పెరుగుతుంది. ఎలా? పరంధామంలో ఉన్న బిందువైన బాబాని జ్ఞాపకం చేస్తే, ఎంత చేస్తే అంత సంపాదన జరుగుతుంది. బిందువు 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 1000, 10,000, 1,00,000 ఎంత లెక్క పెట్టుకుంటారు, అంత సంపాదన జరుగుతుంది. అర్ధకల్పం కోసము షావుకారు అవ్వాలంటే ఎంత సంపాదించుకోవాలి? ఎన్ని సున్నాలు పెట్టాలి? బోలుడన్ని సున్నాలు పెట్టాలి. బాబా అంటున్నారు, అలాగా జ్ఞాపకం చేయగా 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 మీ ఆత్మ సంపన్నంగా అవుతుంది అంటున్నారు. సత్యుగంలో పేదవాళ్ళు ఎవరు ఉండరు, అందరూ సుఖీగా ఉంటారు. దుఃఖం యొక్క పేరు గుర్తులు ఉండవు. బాబా జ్ఞాపకంతోనే వికర్మలు వినాశనం అవుతాయి, చాలా ధనవంతులు అవుతారు. ఇస్కో కహతే హే సచ్చే బాప్ ద్వారా సచ్చీ కమాయి యహీ సాథ్ చలేగి. సత్యమైన బాబా ద్వారా సత్యమైన సంపాదన, ఇదే మీ తోడొస్తుంది. మనుషులు చూడండి ఖాళీ చేతులతో వెళ్ళిపోతూ ఉంటారు, మీరైతే చేతులన్నీ నింపుకొని వెళ్తున్నారు, సంపాదించుకొని వెళ్తున్నారు. మీరు బాబాని జ్ఞాపకం చేస్తూ చేస్తూ మరి చూడండి ఎంత శ్రేష్ఠ కర్తవ్యం చేస్తారు కదా. మరి బాప్ని సంఛాయా ప్యూరిటీ హోగి తో పీస్ ప్రాస్పరిటీ బి మిలేగి. పవిత్రత ఉంటేనే శాంతి వస్తుంది, లేకపోతే ఎలా వస్తుంది? శాంతి కావాలన్నా సుఖం కావాలన్నా ఫస్ట్ పవిత్రత ఉండాలి. తుమ్ ఆత్మ పెహలే ప్యూర్ థీ ఫిర్ ఇంప్యూర్ బనీ హో. మీరు ఆత్మ ఫస్ట్ ప్యూర్గా ఉండేవారు, ఇప్పుడు ఇంప్యూర్గా అయిపోయారు. సన్యాసియోంకో బి సెమీ ప్యూర్ కహెంగే. సన్యాసుల్ని కూడా సెమీ ప్యూర్ అంటారు. తుమ్హారా హై ఫుల్ సన్యాస్, తుమ్ జాన్తే హో और कितना సుఖ లేతే హే. మీరైతే ఫుల్ సన్యాసం, వాళ్ళది సన్యాసులు కూడా ఫుల్ ప్యూరిటీ కాదంటున్నారు బాబా. మీది ఫుల్ ప్యూరిటీ, ఫుల్ సన్యాసం. వాళ్ళది సగం సెమీ సన్యాసం, సెమీ ప్యూరిటీ. మీది ఫుల్ సన్యాసం, ఫుల్ ప్యూరిటీ. ఎందుకు వాళ్ళది సెమీ ఎందుకు, మనది ఫుల్ ఎందుకు? బాబా అంటున్నారు, తుమ్ జాన్తే హో వహ్ కిత్నా సుఖ లేతే తోడా సుఖ హై ఫిర్ తో దుఃఖ హీ హై. వాళ్ళు పొందే సుఖం కూడా చూడండి చాలా కొంచెం, దాన్ని బట్టి ప్యూరిటీ తెలిసిపోతుంది కదా. సుఖం ఎంత ఉంటుంది, పవిత్రత ఎంత ఉంటే సుఖం అంత ఉంటుంది. వాళ్ళు పొందే సుఖం ఎంత? కొంచెం. మీరు పొందే సుఖం ఎంత? బోల్డ్ అంత. ఇప్పుడు మీ ప్యూరిటీ ఎంత, వాళ్ళ ప్యూరిటీ ఎంత? కొంచెం. సెమీ అంటున్నారు బాబా. మీది ఫుల్, వాళ్ళది సెమీ. మీది ఫుల్ సన్యాసం, వాళ్ళది సెమీ సన్యాసం అంటున్నారు బాబా. తోడా సుఖ హే ఫిర్ తో దుఃఖ హీ హే. వాళ్ళకి ఎంతసేపు ఉంటుంది సుఖం? ఒక జన్మ ఉంటుందో 2 జన్మలు ఉంటాయో, మిగిలిందంతా ఏంటిది? దుఃఖము అంటున్నారు బాబా. ఆగే ఓ లోగ్ బి సర్వవ్యాపి నహీ కహతే థే. సన్యాసుల్లో కూడా ఇంతకుముందు భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు అని అనేవాళ్ళు కాదు. సర్వవ్యాపి కహనేసే గిరితే జాతే హే. తర్వాత మొదలుపెట్టారు ఇవన్నీ. ఎప్పుడైతే భగవంతుడిని సర్వవ్యాపి అన్నారో ఆత్మ దిగజారిపోవడం మొదలైపోయింది. ఇంకా అప్పుడు అది భక్తి అవుతుందా? భగవంతుడి మీద భక్తి పోయింది, శ్రద్ధ పోయింది, తిట్టడం పెరిగింది, పాపం పెరిగింది. భగవంతుడు అన్నిట్లో ఉన్నాడని ఎప్పుడైతే అన్నారో అప్పుడు భక్తితో ఏం పెరిగింది? పాపం పెరిగింది. భగవంతుడిని తిట్టి తిట్టి ఏమయ్యారు? పాపాత్ములు అయిపోయారనమాట. బాబా అంటున్నారు, మనుషులు ఏమనుకుంటారు? భక్తి చేసి మేము భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడంటే ఏమొచ్చింది అనుకుంటారు? పుణ్యం వచ్చింది అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి ఏమొచ్చింది? పాపం వచ్చింది. కలియుగం సగం నుండి తిట్టడం మొదలెట్టారో, మరి కలియుగం మొదటి నుండి తిట్టడం మొదలుపెట్టారో.
దాదాపు 40 జన్మలు భక్తి చేసి 40 జన్మలు ఏం మూట కట్టుకున్నారు? మనం కూడా భగవంతుడు సర్వవ్యాపి అని 40 జన్మలు ఏం మూట కట్టుకున్నాం? పాపం మూట కట్టుకున్నాం. ఇదే పెద్ద పొరపాటు అంటారు పాప. మరి ఎవరు చేసిన పొరపాటు వాళ్ళే అనుభవించాలి కదా. మరి అనుభవించాల్సింది కూడా భక్తి చేసి తప్పులు చేసింది కూడా మనమే, అనుభవించాల్సింది కూడా మనమే. మరి కాబట్టి వికారాల పాపాలు ఒకటి, భగవంతుని తిట్టిన పాపాలు ఇంకోటి. तुम जानते हो कितना सुख लेते हैं तो थोड़ा सुख है तो फिर दुख ही है, सर्वव्यापी कहने से गिरते जाते हैं. ఎందుకంటే తొందరగా మీ ఆత్మ దిగజారిపోయింది. ఎందుకు? భక్తిలో భగవంతుడు సర్వవ్యాపి అన్నారు కాబట్టి దిగజారిపోయిందని బాబా అంటున్నారు. దునియా में అనేక प्रकार के मेले लगते हैं. మళ్ళీ ఎన్ని మేళాలు ఉత్సవాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. బాబా అంటున్నారు అవన్నీ భక్తే, సంపాదించుకోవడానికి తప్పితే ఏమీ లేదని బాబా అంటున్నారు. ఇవన్నీ భక్తి అంటే ఏమిటి? సంపాదన కోసం అంటున్నారు బాబా. ఉన్హోంకా దందా హే, వాళ్ళ బిజినెస్ వాళ్ళది. కేతే హే దందే సబ్ మే ధూల్ బిగర్ దందే నర్సే నారాయణ బన్నీకే. ఏ విధంగా అంటారు? అన్ని బిజినెస్లు మట్లో కలిసిపోతాయి, భక్తి అనే బిజినెస్ కూడా మట్లో కలిసిపోద్ది. బాబా అంటున్నారు ఇక్కడ మీరు నరుని నుండి నారాయణుడిగా అవుతున్నారు. మీరు ఏ బిజినెస్ చేయట్లేదు, వేరే బిజినెస్ భక్తి అనే బిజినెస్ కూడా చేయట్లేదు అంటున్నారు. కానీ ఇక్కడ భగవంతుడితో ఒప్పందం చేసుకుంటున్నారు, భగవంతుడితో కాంట్రాక్ట్ అనమాట. అందుకే ఇది అందరూ చెయ్యలేరు, ఇది ఎవరో కొందరు మాత్రమే చేయగలరు. బాబా వారిగా ఈ దేహంతో సహా దేహం మరి దేహ సహిత బాబ్కో దే దేనా హే, అన్నీ కూడా దేహ సహితంగా అన్నీ బాబాకు ఇచ్చేయాలి. తుమ్ జాన్తే హో నయా శరీర్ మిలే, బాబా అంటున్నారు మీకు కొత్త శరీరం కావాలా వద్దా? కావాలంటే మరి బాబాకి ఇస్తే ఇస్తారా, ఇవ్వకుండానే ఇచ్చేస్తారా? బాబా అంటారు మీరు ఇస్తేనే నేను ఇస్తాను, లేకపోతే కొత్త శరీరం ఎలా ఇస్తారు బాబా? మరి కృష్ణపురి మే జా సక్తే హో, మీరు కొత్త శరీరం వేసుకోకుండా కృష్ణపురిలో వెళ్తాం కుదురుతుందా? మరి కొత్త శరీరం కావాలంటే పాత శరీరం ఇవ్వకుండా కుదురుతుందా? కాబట్టి కొత్త శరీరం ఎప్పుడు లభిస్తుంది? పాతది మీరు ఇచ్చినప్పుడు. అంటే ఇవ్వడం అంటే సేవలో పెట్టినప్పుడే, బాబాని జ్ఞాపకం చేసినప్పుడే కృష్ణపురిలో వెళ్తారు. ఆత్మ ఎప్పుడైతే తమో ప్రధానం నుండి సతో ప్రధానం కావాలి కదా. శ్రీకృష్ణపురి మే ఐసే नहीं कहेंगे हमको పావన్ बनावो, కృష్ణపురిలో ఎప్పుడు కూడా మమ్మల్ని పావనంగా చేయండి అని ఎవరు పిలవసే అవసరం ఉండదు కదా. ఇక్కడ మనుష్య మాతృలందరూ పిలుస్తారు, ఓ లిబరేటర్ రండి, పాపాత్మ నుండి మమ్మల్ని విడిపించండి. ఇప్పుడు మీకు తెలుసు బాబా వచ్చారు తనతో పాటు తీసుకొని వెళ్ళడానికి. బాబా అంటారు పిల్లలు అక్కడికి రావడం ఎంతకీ ఇష్టమేనా మీకు అంటున్నారు. బాబా మంచిదేనా, ఇక్కడ నుండి వెళ్ళిపోవడం మంచిదేనా, అక్కడికి వెళ్ళడం మంచిదేనా? మనుషులు చూడండి మనశ్శాంతి కావాలి, శాంతి కావాలి అని అడుగుతూ ఉంటారు. అసలు శాంతి ఏంటి? కర్మ చేయకుండా ఉండిపోవడం అనే విషయం అనేది కాదు. వాస్తవానికి మరి పూర్తి శాంతి అసలు ఆత్మకి ఎప్పుడు దొరికిందంటే పరంధామంలో అసలు శరీరమే లేదనుకోండి, అప్పుడు ఇంకా ఆత్మ శాంతిలోనే ఉంటుందన్నమాట. అదే శరీరంలో వచ్చిందనుకోండి, కర్మ చేయకుండా నేను కూర్చుంటాను శాంతిగా ఉంటాను అంటే ఏమీ లాభమేమీ లేదు. సత్యుగంలో కర్మలు చేస్తున్నా శాంతిగా ఉంటారు. అశాంతి మనుషులకు దుఃఖము ఇక్కడ ఉన్నాయి. మరి శాంతి కావాలని అందుకే అడుగుతూ ఉంటారు. శాంతిధామమే ఇల్లు, అసలు ఆత్మ ఉండేదే శాంతిధామం. సత్యుగమే శాంతి భీ హై సుఖ భీ హై, శాంతి ఉంది సుఖం ఉంది సత్యుగంలో. మరి అబో యహ చాహియే యా సిర్ఫ్ శాంతి చాహియే, మీరు చెప్పొచ్చు ఇవ్వండి సత్యుగంలో ఇలా ఉంటుంది, శాంతి ఉంటుంది సుఖము ఉంటుంది. మరి పరంధామంలో ఒక శాంతి ఉంటుంది, మీకు ఏది కావాలి అని అడగాలి. ఇక్కడ ఏముంది? దుఃఖమే దుఃఖం. పట్టపావనుడైన బాబాని జ్ఞాపకం చేస్తూ ఉంటారు, భక్తి చేస్తూ ఉంటారు భగవంతుడిని కలుసుకోవడానికి. భక్తి కూడా ఫస్ట్ అవ్యభిచారిగా ఉండేది, తర్వాత వ్యభిచారిగా అయిపోయింది. బాబా అంటున్నారు మరి వ్యభిచారి భక్తిలో చూడండి ఏవేవో చేస్తూ ఉంటారు. सीढ़ी में कितना अच्छा दिखाया हुआ परंतु पहले तो సిద్ధ కర్నా చాహియే. మెట్ల చిత్రం కూడా ఎంత బాగా చూపించారు. ఫస్ట్ రుజువు చేయాలి భగవంతుడు ఎవరు. శ్రీకృష్ణ కైసా కిస్నే బనాయా, ఆగే జన్మే కౌన్ థా. శ్రీకృష్ణుని ఈ విధంగా ఎవరు తయారు చేశారు ఇది కూడా చెప్పాలి. ఇంతకు ముందు జన్మలో మరి కృష్ణుడు ఎలా ఉన్నారు, ఏ విధంగా కృష్ణుడిగా అయ్యారు. జో అచ్చి సర్వీస్ కర్తే హే ఉన్కి దిల్ భీ షాయిదీ దేతీ హే. మంచి సర్వీస్ చేశారనుకోండి అప్పుడు మీ మనసే మీకు సాక్ష్యం అంటున్నారు బాబా. ఇది యూనివర్సిటీ, బాగా చదువుకున్న తీక్షణంగా ముందుకెళ్ళాలని మీకు ఉండాలి అంటున్నారు బాబా. అభిరుచి ఉండాలి కదా. ఇప్పుడు చదువుకునే పిల్లలు ఉన్నారు, వాళ్ళకు ఉండాలి ఇంట్రెస్ట్. ఎవరన్నా చదువుకోండి బాగా ముందుకెళ్ళండి ఫస్ట్ రండి అని చెప్తే సరిపోద్దా?
బాబా అంటున్నారు మీకే ఉండాలి, యూనివర్సిటీలో వచ్చాము మేము బాగా చదువుకొని ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి అని. నంబర్ వార్తో హోతే హీ హే, నంబర్ వార్గా అయితే ఉంటారు కదా. శివ బాబాకు ఆత్మ कहती మేరీ బుద్ధి కా తాళా ఖోలు. శివ బాబాని ఆత్మ అడుగుతుంది నా బుద్ధి తాళము తెరవండి. బాబా అంటారు బుద్ధి తాళం తెరవడానికి నేను వచ్చాను, కానీ పరంతు తుమ్హారే కర్మ ऐसे है जो తాళా ఖుల్తా హీ నహీ. కానీ బాబా అంటారు పిల్లలు మీ మీ కర్మలు ఎలా ఉన్నాయంటే కొందరు ఎంత తెలిసినా తెలుసుకోవట్లేదు తాళం అంటున్నారు అనమాట. లోపలికి వెళ్ళట్లేదు, జ్ఞానం చెప్తే లోపలికి వెళ్ళట్లేదంట, ఎంత తెరిచినా తాళం తెరుచుకోవట్లేదంట, అర్థం కావట్లేదు పిల్లలకి. బాబా అంటున్నారు మీ కర్మలే అలా ఉన్నాయి, ఏం చేయమంటారు, నేను ఎంత తెలిసినా కానీ అర్థం కావట్లేదు జ్ఞానం. ఫిర్ బాబా క్యా కరేంగే, నన్ను ఏం చేయమంటారు మీ కర్మలు అలా ఉంటే అంటున్నారు బాబా. చాలా పాపాలు ఎక్కువైపోయిన వాళ్ళకే ఎంత చెప్పినా ఎక్కదు జ్ఞానం అంటున్నారు బాబా. బహుత్ పాప కియే హై. अब बाबा उनको क्या करेंगे, टीचर का अगर स्टूडेंट कहे हम कम पढ़ते तो टीचर क्या करेंगे. అన్ని పాపాలు చేసి నా బుద్ధి తాళం నాకు అర్థమయ్యేలాగా చూడంటే బాబా మాత్రం ఏం చేస్తారు, మీరే యోగం చేసి మీరే మీ బుద్ధిని సరి చేసుకోవాలి, కానీ బాబా ఏమీ చేయలేరు, మీకు ఉండాలి అంటున్నారు బాబా. టీచర్ గారికి స్టూడెంటు నేను బాగా చదవను అని చెప్పారనుకోండి, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు చదువు మీద అంటే టీచర్ ఏం చేస్తారు, సరే నీకు ఇంట్రెస్ట్ లేదు కదా నేను మార్కులు వేస్తానని చెప్పలేంటి అంటున్నారు బాబా. అట్లాగే మీరు బాబాని జ్ఞాపకం చేసి మీ బుద్ధికి ఉన్న మురికి మీరు తొలగించుకోవాలి, కానీ పరంధామంలో ఉన్న బాబా మీద నాకు బుద్ధి ఎంత ఉంది, ఎన్ని వికర్మలు వినాశనం అవుతున్నాయి, ఎంత మీకు జ్ఞానం అర్థమవుతుంది అని ఎవరు చూసుకోవాలి. బాబా అంటున్నారు మీరు చూసుకుందే నేనేమీ చేయలేను, నేను ఎలాంటి కృప చూపించి ఎక్స్ట్రా టైం ఇచ్చి నేను ఏమీ చెయ్యను అంటున్నారు. వాతో తుమ్కో మనా నహీ హై, ప్రదర్శని ఖులీ పడి హై బైఠకర్ ప్రాక్టీస్ కరో. బాబా అంటున్నారు మీరు చేయాలా నేను చేయాలా అంటున్నారు బాబా. ప్రదర్శన చిత్రాలు ఉన్నాయా ఎదురుగా లేవా, చిత్రం దగ్గర నిలబడండి, దాని మీద ఏం చెప్పాలో నేర్చుకోండి, ఎవరు నేర్చుకుంటే వాళ్ళకి సంపాదన జరుగుతుంది. నేను నేర్చుకోను బాబా, నేను చదువుకోను బాబా, మీరు మాత్రం నేను ఇలాగే ఉంటాను బాబా అనండి, బాబా మాత్రం ఏమీ చేయలేరు అంటున్నారు. భక్తి మార్గం అనుకోండి, మాలు తిప్పేసేయండి, మంత్రం చెప్పించేయండి, బాబా 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 అనేసేయండి అని చెప్తారు. బాబా అలా చెప్తారా ఏంటి, బాబా ఏమంటారు, నేను నా పరిచయం అనేది ఇస్తున్నాను, మీరు నన్ను జ్ఞాపకం చేయాల్సిందే, ఆత్మస్థితిలో ఉండి పరంధామంలో ఉన్న బాబాని జ్ఞాపకం చేయాల్సిందే, ఇంకో దారేమీ లేదు. బాబా జ్ఞాపకంతోనే వారసత్వానికి హక్కుదారులు అవుతారు. నేను ఎంత జ్ఞాపకం చేస్తున్నాను అని మీరే చూసుకోవాలి, నేను ఎంత ఆత్మను అనే స్థితిలో ఉంటున్నాను మీరే చూసుకోవాలి, వారసత్వం అంతే దొరుకుతుంది. పూర్తి వారసత్వం తీసుకోవడానికి మీరు పూర్తిగా కష్టపడండి అంటున్నారు బాబా. ఇస్మే భీ బాబాకి అయితే వికార్ మీ కభీ నహీ జానా. స్పెషల్గా ఏమంటారు, వికారాల్లో పడ్డారంటే ఏ చేసింది కూడా వేస్టే, ఏం లాభం ఏమీ లేదు. కాబట్టి थोड़ी भी विकार की टेस्ट बैठी तो फिर बुद्धि వృద్ధి హో జాయేగి. కొంచెం వికారాల టేస్ట్ ఉన్నా అది వృద్ధి చెందుతూనే ఉంటుంది. చూడండి సిగరెట్ తాగే వాళ్ళకి ఆ సిగరెట్ టేస్ట్గా ఉంటుంది అనమాట, అప్పుడు సాంగత్యం యొక్క రంగు అనేది వెంటనే ఎక్కుతూ ఉంటుంది కదా, ఇంకా అది వదలమన్న వాళ్ళు వదలలేరనమాట. అదే తాగని వాళ్ళకి టేస్ట్ ఉంటుందా, ఉండదు, తాగే వాళ్ళకే టేస్ట్ ఉంటుంది. అట్లా బాబా అంటున్నారు దేహాభిమానము వికారాలు ఈ టేస్ట్ మీరు వదలాలి. ఆదత్ చూడనా भी मुश्किल हो जाती है. ఒక్కసారి టేస్ట్ తగిలిందనుకోండి అది వదలాలంటే కష్టమైపోతుంది. ఎన్ని సాకులు చెప్తారంటే అన్ని సాకులు చెప్తారు. ఏమంటారు డాక్టర్ గారు తాగమన్నారని కూడా చెప్తారు, ఇంకా ఇన్ని సాకులు చెప్తారనమాట. ఆదత్ కోయి నహీ పడ్నీ చాహి. బాబా ఉదాహరణ చెప్పారు, అందరూ సిగరెట్ గురించే కానీ కాదు, మళ్ళీ మీకుండే అలవాట్లు మీకుంటాయి. బాబా అంటున్నారు ఎవరికి ఉండే అలవాట్లు వాళ్ళకు ఉంటాయి, చిచ్చి అలవాట్లు మీలో ఉండకూడదు. బాప్ कहते हैं जीते जी शरीर का बांध छोड़ मुझे याद करो. మీరు జీవించి ఉండగానే శరీరం వదలాలి అంటే జీవించి ఉండగానే చనిపోవాలి, శరీర భ్రాంతిని వదలాలి. చనిపోయిన ఆత్మ ఏం చేస్తుంది, శరీరం వదిలేసి వెళ్ళిపోదా. మీరు జీవించి ఉండగానే ఈ ప్రాక్టీస్ చేయండి, నేను చనిపోయాను, నేను పరంధామానికి వెళ్తున్నాను, నేను బాబా దగ్గరికి వెళ్తున్నాను, ప్రాక్టీస్ చేయాల్సిందే. దేహాభిమానం పోదు లేకపోతే. దేవతాంకో భోగ్ హమేషా పవిత్ర హీ లగాయి జాతా హై. దేవతల ముందు తినండి అని నైవేద్యాలు పెడతారు. పవిత్రమైనవే పెడతారా అపవిత్రమైనవి పెడతారా,
బాబా అంటున్నారు మీ భోజనం కూడా ఎలా ఉండాలి, మీరే కదా దేవతలు అయ్యేది, మరి మీ భోజనం ఎలా ఉండాలి, పవిత్రమైంది ఉండాలి అంటున్నారు. ఈ రోజుల్లో సత్యమైంది కల్తీ లేనివి కూడా ఏమీ దొరకట్లేదు, కానీ పవిత్రత అయితే ఉండాలి కదా అంటున్నారు. మంచి నెయ్యి కూడా ఈ రోజుల్లో దొరకట్లేదు అంటున్నారు. నెయ్యి దొరక ఏం తింటున్నారంట, ఆయిల్ తింటున్నారు అంటున్నారు బాబా. వహా తేలాది హోతీ నహి, సత్యుగంలో ఎక్కడ ఉన్నట్టు రిఫైండ్ ఆయిల్ ఈ ఆయిల్ ఉంటాయా, ఏమీ ఉండవు అంటున్నారు. ఇక్కడ డైరీ ఫార్మ్స్ ఇలాంటివి ఉంటాయి. तो डेयरी में देखो प्योर घी रखा है, झूठा भी रखा है, दोनों पर लिखा हुआ है. దుకాణాలు పెట్టి అమ్ముతారనమాట. మళ్ళీ అంటారు ఇది మంచి నెయ్యి, ఇది ఎక్కువ రేటు, ఇది మామూలు నెయ్యి, ఇది తక్కువ రేటు అంటారంట. బాబా అంటున్నారు చూడండి, ప్యూర్ ఘీ దామ్ మే ఫరక్ పడ్ జాతా హై నా, అంటే ఇది కల్తీదని అర్థమైపోయింది కదా. జబ్ తుమ్ బచ్చోం కో తో ఫూల్ ముఆఫీ ఖిలా హువా హర్షిత్ రెహనా చాహియే. బాబా అన్నారు ఇక్కడ ఏదైనా కల్తీ లేనిది దొరకాలన్నా కూడా దొరకదు. బాబాకు కూడా అయ్యే వేసి పెడుతున్నాం కదా, అందుకని బాబాకి తెలిసిందనమాట. బాబా అంటున్నారు మంచి నెయ్యి దొరకట్లేదండి. పిల్లలు ఎప్పుడు కూడా పువ్వుల్లాగా వికసించి ఉండండి అంటున్నారు బాబా. స్వర్గంలో శరీరం కూడా ఎలా ఉంటుంది, న్యాచురల్ బ్యూటీ ఉంటుంది. ప్రకృతి ఎలా ఉంటుంది, సతో ప్రధానంగా ఉంటుంది. లక్ష్మీనారాయణ చూస్తే ఎంత సుందరంగా ఉంటారంటే న్యాచురల్ బ్యూటీ ఉంటారనమాట. అక్కడ లక్ష్మీనారాయణలు ఎలా ఉంటారు అనే చిత్రం ఇక్కడ ఎవరు గీలేరు కూడా. మరి ఆఖోన్సే కోయి దేఖ్ థోడీ సక్తే సాక్షాత్కార హోతా, కళ్ళకైతే ఇక్కడ కనిపించరు కదా, సాక్షాత్కారంలోనే చూడగలుగుతారు. సాక్షాత్కారంలో చూసి లక్ష్మీనారాయణ చూసి వచ్చినా ఇక్కడ బొమ్మ వేయగలరు ఎవరైనా అంత అందంగా? ఒకవేళ ఎవరైనా మంచి ఆర్టిస్ట్కి ఏమన్నా సాక్షాత్కారం అయితే కొంతలో కొంత ఏమన్నా వేయగలరేమో. और उस समय बैठ बनाए परंतु అది కూడా అప్పటికప్పటికి వేస్తే ఏదైనా కొంచెం అందంగా వస్తుందేమో, కానీ అసలు అంత అందంగా ఎవ్వరు గీలేరు. లక్ష్మీనారాయణలు నిజంగా సత్యుగంలో ఎంత సుందరంగా ఉంటారు, ఎంత న్యాచురల్ బ్యూటీ ఉంటారు ఆలోచించండి, ఊహించుకొని చూడండి. అంత అందం అనేది ఇక్కడ ఎవరు గీయలేనంత అందంగా ఉంటారు అంటున్నారు. మీకు ఎంత సంతోషం ఉండాలి, బాబా మమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చారు, లక్ష్మీనారాయణలు అవుతున్నారనే సంతోషం ఒకటే కాదు, పరంధామానికి వెళ్తున్నాం బాబాతో పాటు అనే సంతోషం కూడా ఉండాలి. స్వర్గ వారసత్వం మాకు బాబా ఇస్తున్నారు, 84 జన్మలు పూర్తయిపోయినాయి. ఇలాంటి ఆలోచనలు బుద్ధిలో ఉన్నట్లయితే సంతోషం ఉంటుంది. వికారాల యొక్క కొంచెం ఆలోచన కూడా రాకూడదు. పిల్లలు కామం మహాశత్రువు, అక్కడ ద్రౌపది పిలిచింది అని అంటూ ఉంటారు, 5 పతులు ఉన్నారు అంటారు. అలాంటి ఎవరు ఉండరు పిల్లలు, 5 పతులు ఎక్కడ కూడా ఉండరు అంటున్నారు. ఈ యొక్క దుశ్శాసనం నుండి కాపాడమని పిలిచింది అంటూ ఉంటారు. అంటే ఏంటి, ఎవరైతే మరి పవిత్రంగా ఉంటాము అని పిల్లలు అంటారు, బాబా పిల్లలు, కానీ కుదరదు అంటారు అనుకోండి ఇంట్లో వాళ్ళు. మరి బాబా అంటున్నారు వాళ్ళే దుశ్శాసనలు అంటే ఇంకా వేరే దుశ్శాసనలు ఉంటారా ఏంటి? ఎవరైతే మేము పవిత్రంగా ఉంటాము అని బాబాకు చెప్తారో వాళ్ళే ద్రౌపది ఉన్నారు. ఎవరైతే పవిత్రంగా ఉండడం కుదరదు అంటారో వాళ్ళే దుశ్శాసనుడు ఉన్నారు అంటున్నారు బాబా. నిజంగా 5 పతులు ఎవరికి ఉండరు. ऐसी बात हो नहीं सकती, అలా కుదరదు. ऐसी बात हो नहीं सकती, घड़ी घड़ी तुम बच्चों को नई नई పాయింట్స్ మిల్తీ रहती हैं. గడియ కొత్త పాయింట్స్ లభిస్తూ ఉంటాయి, చేంజ్ కూడా చేస్తూ ఉండాలి. మరి కొంచెం చేంజ్ చేసి రాస్తూ ఉండాలి. लिखते हो थोड़ा समय के अंदर हम भारत को परिस्थान बनाएंगे. మీరు రాయండి కొంత సమయంలో, ఇంకా కొద్ది సమయంలో ఈ భారతదేశాన్ని పరిస్థాన్గా చేస్తాము. మీరు ఛాలెంజ్ చేస్తున్నారు. బాబా అంటారు బచ్చోं से संशोस फादर, పిల్లలు తండ్రిని ప్రత్యక్షం చేస్తారు, తండ్రి పిల్లల్ని ప్రత్యక్షం చేస్తే పిల్లలు తండ్రిని ప్రత్యక్షం చేస్తారు. శివుడు మరియు శాలిగ్రామాలు మహిమ ఇదే ఉంది. శివ బాబా జో సమझाते उस पर ఫాలో కరో. శివ బాబా ఏది అర్థం చేయిస్తున్నారో దాన్ని ఫాలో చేయండి. ఫాలో ఫాదర్ అని మహిమ ఉంది కదా. లౌకిక ఫాదర్ కో ఫాలో करने से तो तुम पतित बन जाते हो, यह तो फॉलो कराते हैं पावन बनाने के लिए. లౌకిక తండ్రిని ఫాలో చేస్తే అంటే ఆయన చెప్పినట్టు మాట వింటే పెళ్లి చేస్తారు, పతితంగా అవుతారు. కానీ ఈ తండ్రిని ఫాలో చేస్తే పావనంగా అవుతారనమాట. తేడా ఉందా లేదా అంటున్నారు బాబా. బాబ్కి అయితే మీటే వచ్చే ఫాలో కర్ పవిత్ర బను. మీరు ఈ బాబాని ఫాలో చేసి పవిత్రంగా కండి. ఫాలో చేస్తేనే స్వర్గానికి యజమానిగా అవుతారు. అదే మేము లేదు బాబా, మేము మా లౌకిక తండ్రిని ఫాలో చేస్తాము, లేదా ప్రపంచంలో వాళ్ళు లోకాన్ని ఫాలో చేస్తాం, అందరూ ఏమనుకుంటారు అంటే
63 జన్మలు ఫాలో చేసి మెట్లన్నీ దిగి దిగి ఎలా అయిపోయారో చూడండి అంటున్నారు బాబా. ఇప్పుడు బాబాని ఫాలో చేసి ఒక్క జన్మ ఎలాంటి వాళ్ళు ఎలా అవుతున్నారు, అలాగే ప్రపంచంలో వాడిని లౌకిక తండ్రిని ఫాలో చేసి ఎలా ఉన్నవాళ్ళు ఎలా అయిపోయారు, 63 జన్మలు ఫాలో చేసి ఎలా అయిపోయారో చూసుకోండి అంటున్నారు బాబా. ఇప్పుడు బాబాతో పాటు వెళ్ళాలి కాబట్టి బాబాని ఫాలో చేయాలి. బాబా ఇచ్చే ఈ జ్ఞానరత్నాలు ఒక్కొక్కటి లక్షల విలువైనటువంటిది. బాబాని తెలుసుకున్నారు, బాబా నుండి వారసత్వం పొందుతున్నారు. మనుషులైతే బాబా దగ్గరికి వెళ్తారని చెప్పరు, బ్రహ్మ మహాతత్వంలో లీనమైపోతారు అంటారు. లీనమైతే అయ్యే విషయం ఉండదు, మళ్ళీ రావాలి ఈ సృష్టిపైకి. బాబా రోజు చెప్తారు, మీఠే మీఠే బచ్చే పెహలే పెహలే సబ్కో బాబ్కా పరిచయ దేనా హే. మధురాతి మధురమైన పిల్లలు అందరికీ బాబా పరిచయాన్ని ఇవ్వాలి. పార్లోకి ఒక బాబా వారసత్వాన్ని ఇస్తున్నారు, పావనంగా చేస్తున్నారు. అందుకనే బేహద్ బాబా చెప్తారు, పిల్లలు మరి పావనంగా అయ్యి వారసత్వానికి అధికారిగా అవ్వండి. లౌకిక తండ్రిని ఎక్కడన్నా పతిత పావన అంటారా? స్వయంగా పారలౌకిక తండ్రి వచ్చి పావనంగా చేస్తున్నారు. ఆ లౌకిక తండ్రే మళ్ళీ భగవంతుడిని ప్రార్థిస్తారా, ప్రార్థించరా పతిత పావన అని. కాబట్టి దేహం యొక్క తండ్రి ఎవరు, ఆత్మ తండ్రి ఎవరు, ఈ పరిచయాన్ని ఇద్దరి గురించి స్పష్టంగా చెప్పాలి. ఆత్మ వేరు, దేహం వేరు. ఆత్మ తండ్రి వేరు, దేహం తండ్రి వేరు. కాబట్టి మీరు ఆత్మదేహమా, కాబట్టి ఎవరిని ఫాలో చేయాలి? ఆత్మిక తండ్రిని ఫాలో చేయాలి. లౌకిక బాబ్ కహెంగే, అదే లౌకిక తండ్రి అయితే ఏం చెప్తారు? పెళ్లి చేసుకో, పతితంగావు అని చెప్తారు. పారలౌకిక తండ్రి ఏం చెప్తారు? పవిత్రంగా ఉండండి, పావనంగా అవ్వండి. నన్ను జ్ఞాపకం చేస్తే పావనంగా అవుతారు. ఒక్క బాబా పావనంగా చేసేవారు. పాయింట్స్ ఎన్నో ఉన్నాయి అర్థం చేయించడానికి, రకరకాల పాయింట్స్ విచారసాగర మంతన చేసి చెప్పాలి. మీ పనే ఇది అంటున్నారు బాబా, పతితుల్ని పావనంగా చేయడం. పారలౌకిక బాబా వచ్చి ఇదే ఆజ్ఞ ఇస్తున్నారు. ఇప్పుడు పిల్లలు మీరు ఇప్పుడు పావనంగా అవ్వలేదు, ఇంకొంచెం సేపట్లో వినాశనం అవుతుంది. అప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఎక్కడికి వెళ్తారు అసలు మీరు? ద్వాపర యుగం నుండి వద్దాం అనుకుంటున్నారా ఏంటి? కాదు కదా. లేదా త్రేతాయుగం అయిపోయేది లాస్ట్ జన్మలో వద్దాం అనుకుంటున్నారా? వినాశనం ఎదురుగ్గా ఉంది. ఇప్పుడు ఆత్మ బాబాని జ్ఞాపకం చేసి పావనంగా తయారవ్వాలి, వికర్మలు వినాశనం చేసుకోవాలి, పారలౌకిక బాబా మతం పైన నడవాలి. తో యహబి ప్రతిజ్ఞ లిఖానీ చాహి, ఈ ప్రతిజ్ఞలన్నీ రాయించుకోవాలి. తో పారలౌకిక ఫాదర్కో ఫాలో కరేంగే, పారలౌకిక తండ్రిని ఫాలో చేస్తాము అని రాయించుకోవాలి. పతిత్ బన్నా బచ్చోడేంగే, పతితంగా అవ్వడం వదిలేస్తాము. లిఖో బాప్సే గ్యారంటీ లేతే హే, సారీ బాత్ హే ప్యూరిటీకి, మరి రాయమని చెప్పాలంట. బాబాకి గ్యారంటీ ఇవ్వాలి, బాబా నుండి గ్యారంటీ తీసుకోవాలి. కాబట్టి మొత్తం దేని గురించి చెప్తున్నారు? మీ ఆత్మని ముందు మీరు పవిత్రంగా, ఆత్మైన మీరు పవిత్రంగా అవ్వాలి. పిల్లలు రాత్రింబవళ్ళు కూడా మీరు సంతోషంలో ఉండాలి. బాబా స్వర్గ వారసత్వాన్ని ఇస్తున్నారు, అల్ఫ్ మరియు బేబాదుషాహి. అవి తుమ్ సమస్తే హో శివ జయంతి మానాహి భారత్కే స్వర్గకి జయంతి. శివ జయంతి అంటేనే భారతదేశం యొక్క స్వర్గంగా తయారయ్యేటువంటి జయంతి. तो शिव बाबा पारलौकिक बाप से पावन बनने के वर्षा मिलता है. పారలౌకిక బాబా నుండి వారసత్వం అనేది పావనంగా అయితేనే దొరుకుతుంది. అచ్చా मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा प्यारा बाबा मीठा बाबा शुक्रिया शुक्रिया शुक्रिया. धारणा कोसमु फर्स्ट पॉइंट, हम गाडली स्टूडेंट है सदैव स्मृति में रखना है. నేను గాడ్లీ స్టూడెంట్ని అని ఎప్పుడూ స్మృతిలో ఉంచుకోవాలి. ఎలాంటి చిచ్చి అలవాటు చేసుకోకూడదు. ఒకవేళ చిచ్చి అలవాట్లు ఉంటే తొలగించుకోవాలి. కొంచెం కూడా వికారాల ఆలోచనలు కూడా రాకూడదు. సెకండ్ పాయింట్, జీవిస్తూ శరీరం యొక్క భ్రాంతిని వదిలి బాబాని జ్ఞాపకం చేయాలి. భిన్న భిన్న పాయింట్స్ అన్ని విచారసాగర మంథన చేసి పతిత నుండి పావనంగా తయారు చేసే బిజినెస్ చేయాలి. वरदान संतुष्टता के त्रिमूर्ति सर्टिफिकेट द्वारा सदा सफलता प्राप्त करने वाले उच्च पद के अधिकारी भव. సంతుష్టత యొక్క త్రిమూర్తి సర్టిఫికేట్ ద్వారా సదా సఫలతను పొందేటువంటి ఉన్నతమైన పదవికి అధికారిగా కండి. సదా సఫలం అవ్వాలంటే బాబా మరియు పరివారంతో, బాబాతో సరైన కనెక్షన్ ఉంచుకోవాలి. బాబా ఇంటితో కూడా సరైన కనెక్షన్ అనేది ఉంచుకోవాలి. సఫలత పొందాలంటే
బాబాతో సరైన కనెక్షన్ ఉండాలి, బాబా ఇంటితో కూడా సరైన కనెక్షన్ అనేది కావాలి. ప్రతి ఒక్కరికి 3 సర్టిఫికెట్లు తీసుకోవాలి. बाबा मरियु मीरू परिवारము परिवार को संतुष्ट करने के लिए छोटी सी बात याद रखो. పరివారాన్ని సంతోషంగా ఉంచుకోవాలి. బ్రాహ్మణ పరివారాన్ని అంటే చిన్న విషయం ఏంటి, గౌరవించండి అంటున్నారు బాబా. అంటే వాళ్ళ మాటకి గౌరవించాలి, వాళ్ళని కూడా గౌరవించాలి. ఎప్పుడైతే మీరు నిరంతరం గౌరవిస్తూ ఉంటారో, అది కూడా ఏమీ ఆశించకుండా నిష్కామంగా గౌరవిస్తూ ఉంటారు, అప్పుడు సఫలత లభిస్తుంది. సంతుష్టంగా అవుతారు వాళ్ళు. బాబాని సంతుష్టం చేయాలంటే సత్యమైన హృదయం ఉండాలి. మరి స్వయంతో స్వయం సంతుష్టంగా అవ్వాలంటే ఎప్పుడూ శ్రీమతం అనే రేఖ లోపల ఉండాలి. శ్రీమతం అనే గీత దాటకూడదు. గీత దాటితే ఏమవుతుంది, రావణాసురుడు ఎత్తుకుపోతాడు. గుర్తుపెట్టుకోండి అంటున్నారు. అప్పుడే మీరు సంతుష్టంగా ఉంటారు. సత్యమైన హృదయం ఉంటే బాబా సంతుష్టంగా అవుతారు. గౌరవం ఇస్తే ఇతరులు సంతుష్టంగా అవుతారు. ఈ 3 సర్టిఫికెట్లే మీ ఉన్నతమైన పదవికి అధికారిగా చేస్తుంది. जो चित्र को ना देख चैतन्य और चरित्र को देखते हैं वही శ్రేష్ఠ చరిత్రవాన్ है. ఎవరైతే చిత్రాన్ని చూడకుండా చైతన్యాన్ని చరిత్రని చూస్తారో వారే శ్రేష్టమైన చరిత్రవంతులు. అవ్యక్తేశ్వర ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలత సంపన్నంగా కండి. ఏ విధంగా సర్వాత్మలకు జ్ఞానం యొక్క వెలుగుని ఇవ్వడం కోసం సదా శుభభావన కళ్యాణ భావన ఉంచుకుంటారు, అలాగే మీ దైవీ సమూహం యొక్క ఏకరస స్థితిలో స్థితి అయ్యి సమూహం యొక్క శక్తిని పెంచుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు आपके इस दैवी संगठन की मूर्ति में एकता और ఏకరస స్థితి का प्रत्यक्ष रूप में साक्षात्कार होगा. అప్పుడు మీ దైవీ సమూహం యొక్క స్వరూపంలో ఏకత ఏకరస స్థితి యొక్క ప్రత్యక్ష రూపంలో సాక్షాత్కారము జరుగుతుంది అంటున్నారు. స్వమానము సంతుష్టత యొక్క 3 సర్టిఫికెట్లు పొందే ఆత్మను. సంతుష్టత యొక్క 3 సర్టిఫికెట్లు పొందే ఆత్మను. స్వయంతో సంతుష్టత, బాబాతో సంతుష్టత, పరివారంతో సంతుష్టత. ఎలా వస్తుంది అన్నారు? మీతో మీకు సంతుష్టత ఎప్పుడు వస్తుంది? శ్రీమతం అనే రేఖ లోపల ఉండాలి అన్నారు. బాబాతో సంతుష్టత సత్యమైన హృదయం. పరివారంతో సంతుష్టత అంటే ఎలా వస్తుంది అన్నారు బాబా? గౌరవించితే వస్తుంది అన్నారు బాబా. అచ్చా, అటెండెన్స్ ఎదురుగా కూర్చొని వినేవారు బీకే సునీత అక్కయ్య, బీకే కనకమ్మ అక్కయ్య, ఓం శాంతి అని రాసి అటెండెన్స్ పెంచుకునేవారు బీకే మల్లీశ్వరి అక్కయ్య, బీకే లక్ష్మి అక్కయ్య, బీకే కే కిరణ్ అన్నయ్య, బీకే రెడ్డి శ్రీదేవి అక్కయ్య, బీకే రెడ్డి గౌరీనాయుడు అన్నయ్య, బీకే గణేష్ అన్నయ్య, బీకే చెంచయ్య అన్నయ్య, బీకే అన్నారావు అన్నయ్య, బీకే జనార్దన్ అన్నయ్య సిహెచ్, అలాగే ఫోన్లో వినేవారు బీకే వెంకటేశ్వర అన్నయ్య, బీకే హేమలత అక్కయ్య, బీకే అన్నపూర్ణ అక్కయ్య, బీకే అనంతలక్ష్మి అక్కయ్య, బీకే కృష్ణవేణి అక్కయ్య, అలాగే ఈరోజు మురళి విని ఆన్లైన్లో విని ఓం శాంతి అని రాసిన వాళ్ళు బీకే కే కవిత అక్కయ్య, బీకే సౌకార్య అనే ఐడితో బీకే కేదార్ శెట్టి, వి సత్యనారాయణ అన్నయ్య, బీకే చంద్రగిరి వెంకటాచలపతి అన్నయ్య, బీకే ప్రభు అన్నయ్య, బీకే కల్లాల లక్ష్మి అక్కయ్య, బీకే హరిప్రసాద్ అన్నయ్య, బీకే విజయ్ కుమార్ అక్కయ్య, కే బీకే టీవీవి సత్యనారాయణ అన్నయ్య, బీకే పిన్నెంటి లావణ్య అక్కయ్య, బీకే ఎస్ జయలక్ష్మి అక్కయ్య, బీకే త్రివేణి అక్కయ్య, బీకే ధనలక్ష్మి అక్కయ్య, బీకే రామారావు అన్నయ్య బోయిన, బీకే మల్లీశ్వర అక్కయ్య, బీకే అనంత మద్దుకూరి అనేడితో, బీకే వై గజలక్ష్మి అక్కయ్య, బీకే నిర్మలా అక్కయ్య, కట్టా నిర్మలా అక్కయ్య, బీకే పి వెంకటేశ్వర్లు అన్నయ్య, బీకే గణేష్ అన్నయ్య. అచ్చా, కైకలూరు పిల్లలు 2, మల్లేశ్వర అక్కయ్య, గణేష్ అన్నయ్య.